విజయవాడ నుండి ఈరోజే నేరుగా ఇక్కడికి రావడం జరిగింది కార్యాలయానికి. ప్రధానమైన అంశం ఏంటంటే, గతంలో నుంచి నేను చెప్తూ వచ్చాను, పార్టీ పొత్తులో ఉన్న కారణంగా ఇది ఇక్కడ హిందూపురం సీటు ఏదైతే ఎంపీ సీటుకి మనం ముందు నుంచి దీనిపై కసరత్తు చేస్తూ వచ్చాము. దాని పట్ల వారికి స్వామీజీకి సీటు కేటాయిస్తే మాకు ముస్లింల ఓట్లు పోతాయి అనేటువంటిది ఒక తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నట్టుగానే నాకు నిన్న స్పష్టమైంది. కాబట్టి నేను కూడా ఏం చెప్పానంటే, నేనెప్పుడు ముస్లిం సమాజానికి వ్యతిరేకం కాను, నేనెప్పుడు ముస్లింలని బాధ పెట్టలేదు, వాళ్ళకి ఒక మాట అనలేదు. పైగా నా వల్ల మొన్న జాబ్ మేళాలో సుమారు 180 మంది ముస్లిం పిల్లలకి ఉద్యోగ అవకాశాలు లభించాయి. వాళ్ళందరూ మాట్లాడింది చూస్తే వాళ్ళకి మరి ఏ రకంగా అర్థమవుతుందో తెలియదు. ఏదో ఒక పూచి చూపెట్టి హిందుత్వానికి దగా చేయడమే అని నా ప్రగాఢమైన విశ్వాసం. మరోసారి హిందుత్వం దగా పడింది, వంచనకు గురైందని నేను భావిస్తున్నాను. కాబట్టి ఇక్కడ నేనిచ్చిన మాట ప్రకారం వాళ్ళ యొక్క అభిప్రాయం ఏంటంటే, నేను అసెంబ్లీకి వేయబోతున్నానని తెలిసిన తర్వాత వాళ్ళు ఏదో మధ్యవర్తిత్వం ద్వారా ఏదో ఒకటి దాన్ని సద్దుమణిగి స్వామీజీ అసెంబ్లీకి వేయకుండా ఉంటే ఆయన ఇండిపెండెంట్గా ఎంపీకి వేసుకున్నా పర్వాలేదన్న స్థాయిలో మాట్లాడారు. అంటే నేను ఏమైపోయినా పర్వాలేదు, వాళ్ళకి నేను అనుకూలంగా ఉండాలి. సరే, అనుకూలంగా ఉంటాను. మీరు హిందుత్వము ముస్లిం అనేటువంటిది భావాలు తీసుకొచ్చి నాకు ఇవ్వాల్సిన సీటుని మీరు లేకుండా చేశారు. అంతేకాదు, ఈరోజు నేను వాళ్ళకి స్పష్టంగా చెప్పింది ఏంటనంటే, మీరు నాకు ఏదైతే మీ సీటు పట్ల మేము ఆలోచిస్తున్నాము అని చెప్పిన తర్వాత ఒక నెల రోజులు ఆగి ఇప్పుడు నేను ఇండిపెండెంట్గా వేస్తాను అన్న తర్వాత మీరు ఏదైతే మాట్లాడుతున్నారో, మీరు నాకు ఇచ్చిన మాట మీరు తప్పడం వల్ల నాకు కొద్దిగా కష్టం కలగొచ్చేమో కానీ నష్టమైతే ఏం లేదు. కానీ నేను హిందూపురానికి ఇచ్చిన మాటని నేను కనుక వెనక్కి తీసుకుంటే నా జీవితమే నష్టపోయినట్టు నేను భావిస్తాను. కాబట్టి నేను నా మాటని వెనక్కి తీసుకోలేను. నా మాటని నేను వెనక్కి తీసుకోలేని విధంగా ఈరోజు పరిస్థితులు కూడా మీరు తయారు చేశారు. కాబట్టి తప్పని పరిస్థితుల్లో నేను ఎవరి మీద రాగద్వేషాలతో చేయట్లేదు ఈ పని. నేను నిలబడాలి, ఇక్కడ ఒక మంచి జరగడానికి నేను నా ఆవశ్యకత ఉంది అనుకున్నాను. నేను నిలబడుతున్నాను. నాకు ఎవరి మీద, ఏ పార్టీ మీద కానీ ఎవరి మీద నాకు రాగద్వేషాలు లేవు. ఏ భేషజాలతోటి నేను చేయట్లేదు. నేనేదో అహంకార ధోరణితో నేను ఆలోచించట్లేదు. నాకు ఈ భూమి మీద ఎవరైనా ఒకరు ఉన్నారు అని అంటే, నేను ఏదైనా మాట చెప్పుకోవాలి అని అంటే, మామూలుగా హిందూ సంప్రదాయంలో తల్లి, తండ్రి, గురువు, దైవం 4 ఉంటాయి ప్రతి వ్యక్తికి. అందులో నాకు మా గురువు గారు భౌతికంగా లేరు, ఆయన సమాధి అయిపోయారు. నా తండ్రి కాలమైపోయింది, ఆయన కాలమైపోయారు. నా తల్లి నాకు స్వయంగా చెప్పింది ఏంటనంటే, కళ్ళు లేవు, ఆవిడకి 80 ఏళ్ళు. 14వ సంవత్సరంలో నువ్వు గురుకులాలకు వెళ్ళాలి, అసలు ఈ ధర్మం గురించి నువ్వు తెలుసుకోవాలి అని నేను ఆడుతూ పాడుతున్న సమయంలో చెప్పినప్పుడు ఆవిడ మాట విని వెళ్ళిపోయాను. నా మిత్రులు, నా బంధువులు, నా ఇల్లు అన్నీ వదిలేసి ఎక్కడో గురుకులాలకు తీసుకెళ్ళి వదిలేస్తే అక్కడే బతికాను. అలాగనే 24వ సంవత్సరంలో మళ్ళీ నువ్వు సన్యాసి కావాలి అని అంటే ఆవిడ మాటకు కట్టుబడి నేను సన్యాస మార్గంలోకి వెళ్ళాను. ఈరోజు మీ అందరి ముందు స్వామి పరిపూర్ణానందగా ఉన్నాను అని అంటే నా గొప్పతనం కాదు, నా గురువు యొక్క అనుగ్రహం, నా తల్లి యొక్క ఆజ్ఞ. అలాగనే 52వ సంవత్సరం నాకు ఆవిడ మొన్న ఉగాది సందర్భంగా నేను వెళ్ళినప్పుడు ఒక దీక్షలో ఉన్నప్పుడు ఆవిడ పిలిచి ఏం చెప్పారంటే, మా అమ్మ నువ్వు అక్కడ నిలబడాలని ఒక సంకల్పంతో వెళ్ళావు, పార్టీ సీట్ ఇస్తే సరి, లేకపోయినా నీ సంకల్పాన్ని నువ్వు నిలబెట్టుకో. పార్టీని నువ్వు నిలబెట్టుకుందా ఓకే, లేదు నీ సంకల్పాన్ని నువ్వు నిలబెట్టుకో.
నువ్వు ఏ సంకల్పం కోసం వెళ్ళావో నువ్వు వెనకడుగు వేయడానికి వీల్లేదని చెప్పింది. నాకు నా తల్లి కంటే గొప్ప ఏదీ కాదు, నాకు నా తల్లి కంటే ఏదీ గొప్ప కాదు. ఇది మనందరం నమ్మే సిద్ధాంతం. జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయస్య, రాముడే చెప్పాడు. కోసం ఆయన అడవులకు వెళ్ళాడు ఆ రోజు రాముడు. కాబట్టి నాకు రామాయణం కానీ భారతం కానీ ఇవన్నీ ఏదైతే ఉగ్గుపాలతో పట్టినటువంటి నా తల్లి నువ్వు నిలబడాలి అని చెప్పిందో ఆ తల్లి మాటని నేను ఈరోజు శిరసావహించి ఇక్కడ నిలబడుతున్నాను. నా తల్లి ఎంత గొప్పదో నేను హిందూపురాన్ని కూడా నా తల్లిలా భావిస్తున్నాను. హిందూపురం కూడా నాకు ఒక తల్లి అనుకుంటున్నా. అక్కడ కళ్ళు లేని తల్లి ఉంటే ఇక్కడ 2,40,000 మంది కళ్ళు నా అమ్మ కళ్ళు అనుకుంటున్నాను. కాబట్టి ఇంతమంది కళ్ళతో ఈ హిందూపురంలో గెలిచొచ్చి మీ అందరి యొక్క అభిమతంతో మద్దతుతో గెలిచొస్తానని నాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది. అది మీ చేతుల్లో ఉంది. నా గెలుపు అనేది గుర్తుపెట్టుకోండి. నేను ఒకటే చెప్తున్నాను, నేను విన్నది ఏంటంటే ఇక్కడ 2 ప్రధానమైన గుర్తులు ఉన్నాయి. ఒకటి సైకిల్, ఇంకొకటి ఫ్యాన్స్. ఈ మధ్యలో నాకు ఏ గుర్తు వస్తుందో చెప్పలేను. కాబట్టి నాకు ఇవ్వబడే గుర్తుని నేను 30వ తేదీ తర్వాత, అంటే వాళ్ళకి గుర్తు ఉంది, వాళ్ళకి గుర్తింపు ఉంది, వాళ్ళకి అన్ని రకాల వ్యవస్థలు ఉన్నాయి, కానీ నాకు ఈరోజు ఏమీ లేదు. నేను నిలబడడానికి గుర్తే నా చేతుల్లో ఇంకా లేదు. కాబట్టి రేపు నేను నామినేషన్ రేపు మంగళవారం నాడు 23వ తేదీ ఉదయం నేను ఇక్కడున్న ప్రధానమైన ఆలయాలన్నీ సందర్శించి నేను సరిగ్గా 10:30 నేను ఎక్కడైతే నామినేషన్ దాఖలు చేయాలో ఆఫీస్కి వెళ్తాను. ఆ కాగితాలన్నీ సరిచేసి మాకున్న పరిజ్ఞానంతో 10 మందితో మాట్లాడి సరిచూపించి ఇది ఎక్కడ డిస్క్వాలిఫై కావడానికి వీలు లేదని అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని నేను దాన్ని రేపు నామినేషన్ దాఖలు చేయబోతున్నాను. కాబట్టి నేను నామినేషన్ దాఖలు చేసిన తర్వాత స్క్రూటినీ అయిన తర్వాత నాది యాక్సెప్టెన్సీ వచ్చిన తర్వాత నాకు గుర్తు 29వ తేదీ కానీ 30వ తేదీ కానీ ఇస్తారు. ఆ గుర్తుతో నేను 11 రోజుల వ్యవధిలో ఈ హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఎంతవరకు నేను చేరగలను అంతవరకు చేరే ప్రయత్నం, నా 2 కాళ్ళు ఎండనక వాననక నేను తిరుగుతాను. ఖచ్చితంగా నా యొక్క అభిప్రాయాన్ని ప్రతి ఒక్కరితో పంచుకుంటాను. నాకు తెలిసి పెద్ద ఎత్తున మహిళలు కానీ యువత కానీ నా వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నారని నా మనస్సు చెప్తుంది. అందులో మా అమ్మ ఆశీస్సులు నాకున్నాయి, నా తల్లి యొక్క ఆశీస్సులు ఉన్నాయి. మా అమ్మ ఒక మాట చెప్పిందనంటే ఇప్పటి వరకు నేను 2 అలా చేశాను, 3వది నా అడుగు వేస్తున్నాను. కాబట్టి తప్పకుండా ఇది ఎవరి మీదనో ఆరాటంతోటో పోరాటంతో నేను చేయట్లేదు. నేను దీన్ని ఒక యుద్ధం అనుకోవట్లేదు, నేను దీన్ని ఒక యజ్ఞం అనుకుంటున్నాను. నాకు ఎవరితో రాగద్వేషాలతో పని లేదు. కాబట్టి ఇక్కడ ఉండేటువంటిది ప్రధానమైన గుర్తులు 2, ఒకటి ఫ్యాను, 2 సైకిల్. కాబట్టి నేను ఎప్పుడు అనుకుంటుంటాను, ఇక్కడ హిందూపురం ప్రజలు ఈసారి ఫ్యాన్కి వేస్తే అది బెంగళూరులో తిరగచ్చు, సైకిల్కి వేస్తే అది హైదరాబాద్లో తిరుగుతుంది. కానీ నాకు రాబోయే గుర్తుకు వేస్తే హిందూపురం ప్రజలు ఖచ్చితంగా అది హిందూపురంలోనే తిరుగుతూ నా ప్రతిజ్ఞ. మా అమ్మకు కూడా చెప్పాను, నేను అప్పుడప్పుడు వచ్చి నేను చూసుకెళ్తానమ్మా, మిగతా సమయం ఎక్కువ సమయం పెద్ద భాగం నేను అక్కడే పెట్టాల్సి వస్తుంది అని అంటే తప్పకుండా వెళ్ళి, నువ్వు సన్యాసివి, అన్నీ వదిలేసిన వాడివి, నాతో నీకేం బంధంతో పని లేదు, నువ్వు వెళ్ళని. అప్పుడు కన్న తల్లి నన్ను అలా ఆశీస్సులు ఇచ్చి నన్ను పంపింది అని అంటే నాకు అంతకంటే ఏం కావాలి. కాబట్టి నేను స్పష్టంగా ఉన్నాను, నా ఆలోచనలో మార్పు లేదు, నా వైఖరిలో మార్పు ఉండదు. అయినా 20వ తేదీ వరకు సమయం ఉంది. నేను అందుకే నేను ఎందుకు వెళ్ళానంటే, మహాభారతంలో అంటారు కదా, అయినను హస్తినకు పోయి రావాలి అని. అయినా వెళ్ళొచ్చాను, కానీ నాకు అక్కడ సుముఖంగా కనపడినప్పుడు, ఆ వాతావరణం నాకు కనపడినప్పుడు నా అభిప్రాయాన్ని కూడా నేను తేటతెల్లంగా చెప్పడం జరిగింది. ఏ పార్టీ